ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దులో దశాబ్దాలుగా కొనసాగుతున్న కొటియా భూ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఎగువ సెంబి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ పరికరాలను ఒడిశా అధికారులు తొలగించడంతో రెండు రాష్ట్రాల మధ్య పరిపాలన ఆధిపత్య పోరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఈ కొటియా గ్రామం వివాదానికి కేంద్రంగా మారింది. అడవులు, కొండలు మధ్య ఉన్న ఈ గ్రామం అభివృద్ధికి దూరంగా ఆధిపత్య పోరే ఎక్కువగా కనిపిస్తుంది. ఒక గ్రామానికి ఒడిశా ప్రభుత్వం సంక్షేమ పథకాలు కల్పిస్తే అదే గ్రామానికి ఆంధ్ర అధికారులు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాలకి సంబంధించిన బోర్డులు, పాఠశాల బోర్డులు, ఓటర్ జాబితా లిస్టు మరియు రేషన్ కార్డులు రెండేసి కనిపించడం ఇక్కడ పరిస్థితికి అద్దం పడుతుంది. స్థానిక గిరిజనులు మాత్రం మాకు రాజకీయాలు కాదు, రోడ్లు, ఆసుపత్రులు, తాగునీరు, ఉపాధి, కూలీ అంటున్నారు. ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల నాయకులు గ్రామాలకు చేరుకుని హామీలు ఇస్తున్నా ప్రాథమిక సదుపాయాలు కొరత ఇప్పటికీ అలాగనే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. కొందరు ఒడిశా పథకాల లబ్ధిదారులుగా ఉంటే మరికొందరు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలపై ఆధారపడుతున్నారు. దీంతో ఒకే కుటుంబంలో ఇద్దరు సభ్యులు రెండు రాష్ట్రాల గుర్తింపు కార్డులు కలిగి ఉండడం పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు తరచూ పర్యటించడం రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలకు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. గ్రామాల్లో అయితే ప్రజలు మాత్రం తమ జీవనోపాధి కోసం అడవులు, వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాలపైనే ఆధారపడుతున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కొటియా వివాదం కోర్టుల్లో, ప్రభుత్వాల మధ్య కొనసాగుతూనే ఉన్నా నేల మీద మాత్రం గిరిజనుల జీవితం మార్పు కోసం ఎదురు చూస్తూనే ఉంది. సరిహద్దు గ్రామాలకు విద్యుత్ సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ అధికారులు ఎగువ సంబి ప్రాంతంలో సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రాంతం ఒడిశా పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ ఒడిశా రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని ఆ పరికరాలను తొలగించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు మాత్రం రెండు రాష్ట్రాల రాజకీయ పరిపాలన పోరులో తామే నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏ విధమైన యుద్ధం జరుగుతుందో ఈ రోజు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్నటువంటి కొటియా గ్రామాలు 21 కొటియా గ్రామాల పైన తరచూ ఒరిస్సా పోలీసులు ఆదివాసులను ఇబ్బంది పెట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదివాసీ జేఏసీ నాయకుడిగా తుమ్మప్పలరావు ద్వారా గిరిజన నాయకుడిగా ఈ గవర్నమెంట్ ని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఒరిస్సాలో ఉంది కూడా బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రలో ఉంది కూడా కూటమి ప్రభుత్వం. కాబట్టి తరతరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఈ కొటియా గ్రామాల్లో సమస్యలు గిరిజనులు నలిగిపోతున్నారు. ఈ 21 గిరిజన గ్రామాల్లో కూడా ఒక పక్క పోలీసులు, ఒరిస్సా పోలీసులు వచ్చి ఈ భూభాగం అంతా మాది, మేము ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఓటర్ కార్డులు ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధి చేసాం, మేము ఆంధ్ర వాళ్ళు రావద్దని తరచూ ఎవరు వెళ్ళా, అధికారులు వెళ్ళా, పోలీసులు వెళ్ళా, మీడియా మిత్రులు వెళ్ళా, కనీసం గిరిజన నాయకులు వెళ్ళా సరే ఇమీడియట్ గా వాళ్ళ స్టేషన్ తీసుకెళ్లిపోయి గంటల తరబడి కూర్చొని పంపిస్తున్నారు. ఇంకా ఎక్కువైతే మాత్రం ఏదో విధంగా 10 సంఖ్యలో ముగ్గురేసి నలుగురేసి మీద కేసులు పెట్టి ఉన్నారు. కొటియా క్లస్టర్లోని 21 గ్రామాలపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండు రాష్ట్రాలు కూడా తమకు హక్కు ఉందని వాదిస్తున్నాయి. ఈ వివాదంపై ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. అయినా రెండు రాష్ట్రాలు అక్కడ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఒకవైపు స్థానికులకు సేవలు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అధికారులు చెబుతుండగా, మరోవైపు కేసు విచారణలో ఉండగానే ఏకపక్షంగా నిర్మాణాలు చేపట్టడం సరైంది కాదని ఒడిశా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి ఎన్నికల ముందు మాదిరిగానే ఇప్పుడు కూడా కొటియా వివాదం రాజకీయ రంగు దాల్చుతుంది. సోలార్ పరికరాల తొలగింపు ఘటనతో మరోసారి ఎవరి అధికారం అన్న ప్రశ్న సరిహద్దు గ్రామాల్లో వేడెక్కుతుంది. ప్రస్తుతం ఈ ఘటనపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తిస్థాయి అధికారిక ప్రకటన విడుదల చేయకపోయినా సరిహద్దు గ్రామాల్లో మాత్రం ఆందోళన కొనసాగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కొటియా వివాదం ఇలాగే కొనసాగుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి ముందుకు వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా వివాదాస్పదమైనటువంటి కొటియా పంచాయతీల పైన పెద్ద చర్చ రచ్చ జరుగుతా ఉంది. వివాదాస్పదం జరగక ముందు జరిగిన తర్వాత తీసుకుంటే ఇది అసలు ఈ సమస్య స్టార్ట్ అయింది 1968లో. 1988లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, స్టే ఇచ్చింది. ఈ వివాదాన్ని పార్లమెంట్ లో పరిష్కరించుకోమని చెప్పింది రెండు రాష్ట్రాలకి. కానీ ఒరిస్సాలో మోనోపోలియో సాగుతుంది. కొటియా గ్రామ పంచాయతీలు అంటే 6 పంచాయతీలు 21 గ్రామాల్లో మొత్తం అంతా సంపదను దోచుకోవడం కోసం ఒరిస్సా ప్రభుత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమైపోయాయి. అక్కడ బీజేడీ కానీ, కాంగ్రెస్ కానీ, జనతాదళ్ కానీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కలిసిపోయి కొటియాలో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ మావి అంటున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో నాయకులకు ఐక్యత లేకపోవడం వల్ల ఈ పంచాయతీల్లోని సోషల్ ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ లో కొటియా వాళ్ళు రోడ్డు వేస్తే, అంటే ఒరిస్సా ప్రభుత్వం రోడ్లు వేస్తే, ఒరిస్సా ప్రభుత్వం వచ్చేస్తే పోలీసులతో కంచె కడితే మాట్లాడడానికి ఎవరికి ఆ ధైర్యం లేని పరిస్థితి. దయచేసి మీరు పార్లమెంట్ లో చర్చిస్తారా, లేకపోతే ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడతారా, లేకపోతే మీరు ఒరిస్సా ప్రభుత్వం కలిసి కూర్చుంటుందా, ఏం చేస్తారో తెలియదు. గిరిజనులు ఇబ్బంది పడకూడదు, ఆ రాష్ట్రం వివాద పక్షం వైపు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ వివాదం వైపు రాకూడదు. సమస్యను తక్షణమే పరిష్కరించి గిరిజనులకు అండగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.